నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో 1.35 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సిమెంట్ రహదారుల నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పల్లె పండుగతో గ్రామాలలో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్నారు. అభివృద్ధిపై ప్రభుత్వ నిబద్ధతకు పల్లె పండుగ నిదర్శనమన్నారు. మరోవైపు పేదల సంక్షేమానికి కూడా ప్రాధాన్యతనిస్తూ సూపర్ 6 పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ విషపు వ్యాఖ్యలు ఆయన విషపు మనస్తత్వానికి వ్యతిరేకంగానే ఆ రోజు మేము బయటికి రావడం జరిగింది. ఆ రోజు ఏమైతే ఆయనకి పేనుకు పెత్తనం ఇచ్చినట్టు రాష్ట్ర ప్రజలు ఒక అవకాశం ఇచ్చారో ఆ మహానుభావుడు అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లు పెట్టిన రోజే వారింట్లో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అలాగే బొత్స సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఆ రోజే నా ఇంట్లో వ్యతిరేకించడం జరిగింది. ఆ విషయంలోనే పూర్తిగా విభేదిస్తూ వచ్చాం. ఏదో పై పూతలు పూసారు తప్పితే ఆయనకి ఈ ప్రాంతం పట్ల ద్వేషం ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం పట్ల ఆయనకు ద్వేషం ఉంది. ఇప్పుడు పోలవరం పూర్తవుతుందంటే ఇక్కడ విజయవాడలోనూ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఆంధ్రుడు మన రాష్ట్రం బాగుపడుతుందని సంతోషపడతా ఉన్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటే ఇక్కడ ఏదో గొల్లపూడిలో వచ్చినట్టు లేకపోతే ఏలూరులో వచ్చినట్టు లేకపోతే గుంటూరులో వచ్చినట్టు సంబరపడుతున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి తలమానకమైనటువంటి ప్రాజెక్టులు వస్తుంటే ప్రతి ఆంధ్రుడు సంతోషపడతా ఉన్నాడు. అలాగే డేటా సెంటర్ వస్తుంది, లేకపోతే రాయలసీమలో పలు పరిశ్రమలు వస్తున్నాయి, టెక్ కంపెనీలు వస్తున్నాయి, లేకపోతే వైజాగ్లో వస్తున్నాయి అంటే మనమేమి ప్రాంతీయ విభేదాలతో బాధపడలేదు. కానీ ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి సిగ్గు శరం లేకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనుకూలమైన వాళ్ళ ప్రాంతం ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని చెప్పి విషయం ఎలాగొక్కుతా ఉన్నాడంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వైసీపీ నాయకుల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, అతగాడితో మీరు ఏకీభవిస్తారా, అతగాడిని మీరు విభేదిస్తారా, మీరు తేల్చుకోండి. ఈ ప్రాంతానికి ద్రోహులుగా మీరు మిగిలిపోతారా? ఎందుకంటే అతను ఒక దుర్మార్గమైన వ్యక్తి, అతను నయవంచకుడు. లేకపోతే అమరావతి మీద నిన్న లోపల ఉన్న విషయాన్ని వెలగెక్కాడు. జోగి రమేష్ అనే వ్యక్తి ఒక 2 నెలల క్రితం పత్రికా విలేకరులతో మాట్లాడుతా అమరావతికి అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారు, దీంతో మా వైఖరి మేము మార్చుకుంటున్నాం, అమరావతికి అనుకూలం అని చెప్పి అతను ప్రకటించడం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడిన మీడియా సమావేశంలో అమరావతికి అతను పూర్తి వ్యతిరేకమని, అతను మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతికి గతంలో ఏ కర్మ పట్టించాడో అదే కర్మ పట్టించడానికి సిద్ధంగా ఉన్నాడనేది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రజలు బయటకు వస్తే ప్రశ్నించాలి, వాళ్ళని బయట తిరగనివ్వకూడదు. ఒకనాడు పోరాటాలకి ఆంధ్రులు ప్రతిదానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. పోరాటం చేసి పొట్టి శ్రీరాములు గారి నాయకత్వంలో మనం ఆంధ్రప్రదేశ్ని తెచ్చుకోవడం జరిగింది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి. ఈరోజు ఎన్నో కళల తర్వాత మద్రాసు పోయి తెలంగాణలో కలిపి ఉమ్మడి తెలంగాణలో మనం అభివృద్ధి చేసి అక్కడ భంగపడి ఈరోజు మనం వచ్చి మన రాష్ట్రాన్ని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉంటే మనలో ఉన్నటువంటి వ్యక్తులే మన కళ్ళు పొడిచి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తూ ఉన్నారంటే వాళ్ళందరికీ ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది. పౌరుషం తెచ్చిన ఆంధ్రులైతే మనం ముడుచుకొని కూర్చుంటాం, లేకపోతే కనుక వైసీపీ వాళ్ళు దీనికి సరైన సమాధానం చెప్పాలి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్కి తరిమి కొట్టాలి. పల్లె పండగ 2లో భాగంగా మైలవరం నియోజకవర్గానికి 7,30,00,000 నిధులు మంజూరు కావడం జరిగింది. దాంట్లో గొల్లపూడి గ్రామ పంచాయతీలో 1,35,00,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఈ ప్రాంతంలో మనం ఏమైతే శంకుస్థాపన చేసామో ఇక్కడ 80 లక్షలు, నేతాజీ నగర్లో, రామరాజ్ నగర్లో మిగిలిన 55 లక్షల రూపాయలు నిధులు పెట్టడం జరిగింది. ఈ పనులన్నీ కూడా వచ్చే ఫిబ్రవరి 15వ తారీఖు కల్లా 1 మాసం లోపల పూర్తయిపోతాయి. ఈ కూటమి ప్రభుత్వం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉంది. ఒక 2.5 మాసాల క్రితం మండల నిధుల నుంచి 2,30,00,000 ఇదే గొల్లపూడి గ్రామానికి పెట్టాం. ఆ పనులన్నీ కూడా 97% పూర్తయినాయి. మిగిలిన 5% పనులు కూడా వచ్చే వారం 10 రోజుల్లో పూర్తవుతూ ఉన్నాయి. గొల్లపూడి కూటమికి దాదాపుగా 11,000 ఇచ్చిన గ్రామం ఇది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి గ్రామం. ఈ గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అలాగే మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా వెల్నెస్ సెంటర్లు లేని గ్రామాల్లో 29 వెల్నెస్ సెంటర్లు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. అవి కూడా శంకుస్థాపనలో దాదాపుగా చేసాం. అన్ని పనులు మొదలవుతూ ఉన్నాయి.
ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చికి ఏప్రిల్ కల్లా వెల్నెస్ సెంటర్లు కూడా పూర్తి చేస్తాం. ఈ విడత వచ్చిన 7,30,00,000 నిధులు పూర్తయితే మరిన్ని నిధులు డిఎంఎఫ్ నుంచి తీసుకొచ్చి ఇంకొక 15 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. కొండపల్లి మున్సిపాలిటీలు కావచ్చు, ఇతర కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, అవన్నీ ఫిబ్రవరిలో పనులు ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ సార్. ఈ రాష్ట్ర రాజకీయాల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తారని చెప్పారు కదా.